ఇంటి కిరాయి కట్టాలి, పోరల బడి ఫీజులు కట్టాలి, కిరాణా సామాన్ తేవాలి, బండ్ల పెట్రోల్ పోసుకోవాలి, ఇంట్లో చిల్లర ఖర్చులు తీయాలి, అప్పులు కట్టాలి. అన్నిటికీ ఆదెరువు నెల జీతమే. సర్కారు కొలువు వేస్తోళ్ళకైతే ఫస్ట్ నాడే వస్తుంది. ప్రైవేట్లా 4-5 రోజులు అటు ఇటుకి ఇస్తుంటారు. ఇట్లా జీతం రాగానే అట్లా అయిపోతూనే ఉంటది. ఒక్క నెలాగినా ఎల్లుడు కష్టమే. జరంతా ఎనుకో ముందో గాని ఇప్పుడైతే గిళ్ళకు ఫాయిదా అయిందబ్బా. గ్రామ పంచాయతీలకు 150 కోట్లు విడుదల చేసింది సర్కారు. కార్మికుల పెండింగ్ జీతాల కోసమే. 32 జిల్లాలలో కలిపి 29,000 సఫాయి కార్మికులుంటే కొందరికి 10 నెలలు, ఇంకొందరికి 6 నెలల సంధి జీతాలాగినాయట. వాళ్ళందరికీ ఎంతెంత బాకీ ఉందో మొత్తం ఇచ్చేయాలని పంచాయతీ అకౌంట్లలో పైసలేసిండ్రు. ఊర్లా చెత్తూడ్చేటోళ్ళు, ట్రాక్టర్ నడిపేటోళ్ళు అందరికీ గ్రామ పంచాయతీకి వెళ్లే జీతాలు ఇవ్వాలి. కానీ అకౌంట్లలో ఏ కానా లేదు. పాత సర్కారు ఉన్నప్పుడు పంచాయతీలకు సక్కగా పైసలు ఇయ్యలేదు. మీదికెళ్లి సెంటరోళ్ళు ఇచ్చిన పైకం ముడిచి అకౌంట్లకు తాళాలేసిండ్రని సర్పంచులే లొల్లి చేసిరి. ఇక అటు గవర్నమెంట్ మారంగానే సర్పంచుల టైం ఒడిచింది. ఊర్లల్లా స్పెషల్ ఆఫీసర్ల పాలన షురువైంది. లెక్కలు తీసి పైసలు సదుర్తానికి ఆలస్యమైనట్టుంది. ఇక హైదరాబాద్ రెహమత్ నగర్ లా అమ్మ మాట అంగన్వాడి బాట కార్యానికి పోయి కొలువులకెళ్లి రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గీ ముచ్చట చెప్పింది మంత్రి సీతక్క. 1,00,000 రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. మునుపు టీచర్లకు 1,00,000, ఆయాలకు 50,000 ఇచ్చేదట. గా పైకం సరిపోవని డబుల్ చేస్తున్నారన్నట్టు.